మనవారు అనే కార్యక్రమానికి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలో కనుగొనాలనుకున్నటువంటి విశ్వాసము మిక్కిలి కొంచెము విషయములలో విశ్వాసము. ఆయన గొప్ప గొప్ప వాటిలో మనలో విశ్వాసాన్ని కనుగొనాలని అనుకోవటం లేదు, కానీ కొంచెము వాటిలోనే విశ్వాసాన్ని కనుగొనాలనుకుంటున్నాడు. అయితే మనలో అనేక మంది కొంచెము వాటిలోనే విశ్వాసాన్ని కోల్పోతున్నారు, నమ్మకత్వాన్ని కోల్పోతున్నారు. దేవుడు మనుషులలో విశ్వాసాన్ని ఏ స్థాయిలో కోరుకుంటున్నాడు? ఎటువంటి విషయాలలో కోరుకుంటున్నాడు? చిన్న చిన్న విషయాలలో, మిక్కిలి కొంచెములో. మానవునికి దేవుడు ఇచ్చినటువంటి బ్రతుకు చాలా చిన్నది. పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే, అర్థం చేసుకుంటే మీకు ఈ విషయం తెలుస్తుంది. మనుషులు దేవుని గ్రంథం దగ్గరకు రాలేదు కనుక లోకముందున్నటువంటి జీవితమే గొప్పది, అసలు జీవితం అంటే ఇదే అని అనుకుంటున్నారు. రాబోవు లోకం ఒకటి ఉంది, రాబోవు జీవితం ఒకటి ఉంది, మహిమ కలిగినటువంటి బ్రతుకు ఒకటి ఉంది. దానితో పోల్చినప్పుడు ఇదంతా, దానితో పోల్చినప్పుడు అనగా నిత్యత్వంతో పోల్చినప్పుడు శరీరపు బ్రతుకు ఎంత? చాలా చిన్నది, చాలా కొద్దిపాటిది. ఈ చిన్న జీవితంలో దేవుడు నమ్మకత్వాన్ని కోరుకుంటున్నాడు. ఈ చిన్న జీవితంలోనే నమ్మకత్వాన్ని చూపించలేకపోతే నీవు నిత్యత్వానికి అర్హుడవు కావు అని దేవుడు అంటున్నాడు, అర్హురాలవు కావు అని దేవుడు అంటున్నాడు. మనం ఏదో గొప్ప గొప్ప వాటిలో విశ్వాసాన్ని చూపించేటువంటి పరిస్థితి లేదండి. మనము మిక్కిలి కొంచెము వాటిలో, మిక్కిలి తక్కువ వాటిలో నమ్మకంగా ఉండాలి, విశ్వాసంగా ఉండాలి. మన దగ్గర ఎవరైనా పనివారు ఉన్నారనుకోండి, దాసులు, వారు ఇంటిలో పనిచేస్తున్నప్పుడు లేకపోతే కర్మాగారంలో పనిచేస్తున్నప్పుడు మనం యజమానులం, కొంతమంది దాసులు మన దగ్గర ఉన్నారనుకోండి. వారు పనిచేస్తున్నప్పుడు ఎక్కడైనా వారికి మనం పాడేసుకున్నటువంటి కొంత సొమ్ము, లేకపోతే మనం ఎక్కడైనా అజాగ్రత్తగా పెట్టినటువంటి కొంత సొమ్ము దొరికిందనుకోండి, తీసుకొచ్చి వారు జాగ్రత్తగా మనకి ఇచ్చారనుకోండి, మనం ఏమనుకుంటాం? నమ్మకంగా ఉన్నారు అని అనుకుంటాం. నమ్మకంగా ఉన్నారు. ఎక్కడైనా ఒక 100 రూపాయలు పడిపోయింది, తీసుకొచ్చి ఇచ్చారు, నమ్మకంగా ఉన్నారు. ఒక 1000 రూపాయలు ఎక్కడైనా అజాగ్రత్తగా మనం వదిలేసాం, తీసుకొచ్చి ఇచ్చారు. అయ్యా, ఈ 1000 రూపాయలు మీదేలా ఉంది, ఇదిగో మీ బట్టల్లో దొరికింది, లేకపోతే మీ సూట్ కేసు దగ్గర అక్కడ ప్రక్కన పడేసి ఉంది, లేకపోతే ఈ గదిని ఊడుస్తుంటే క్రింద నాకు దొరికింది, ఇదిగోండి 1000 రూపాయలు. ఎవరు చూడకపోయినా సరే వారు నమ్మకంగా మన దగ్గరకు తీసుకొని వచ్చి ఇచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం? నమ్మకంగా ఉన్నారు, విధేయులుగా ఉన్నారు, విశ్వాసంగా ఉన్నారు అని అనుకుంటాం. మిక్కిలి కొంచెము వాటిలో వారు నమ్మకత్వాన్ని చూపిస్తున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, వీరిని నమ్మొచ్చు. ఈరోజు 100 రూపాయల దగ్గర నమ్మకంగా ఉన్నారు, ఈరోజు 1000 రూపాయల దగ్గర నమ్మకంగా ఉన్నారు, కనుక వీరు నమ్మకస్తులే అని మనం అనుకుంటాం. వారి మీద మనకు నమ్మకం కుదురుతుంది. లేదు, వారు 10 రూపాయలు దొరికినా సైడ్ వేసేస్తున్నారు అనుకోండి, ఒక 50 రూపాయలు దొరికినా సైడ్ వేసేస్తున్నారు అనుకోండి, 100 రూపాయలు దొరికినా సైడ్ వేసేస్తున్నారు అనుకోండి, ఒక 1000 రూపాయలు దొరికినా సైడ్ వేసేస్తున్నారు అనుకోండి, అస్సలు తెలియనివ్వటం లేదనుకోండి, మా యజమానికి ఎందుకు ఇవ్వాలి, మా యజమానికి బోల్డ్ కదా, నేను వీటిని చెప్పకుండా తీసేసుకుందాం అని అనుకున్నారనుకోండి. ఆ విషయం మనకు తెలిసినప్పుడు మనం ఏమనుకుంటాం? వీరిలో నమ్మకత్వం లేదు అని అనుకుంటాం. అడిగితే ఇద్దును కదా, ఎందుకు ఇలా చేశారు అని మనం అనుకుంటాం. కొంచెము వాటిలోనే నమ్మకంగా వారు ఉన్నప్పుడు మనం ఎంతో పొంగిపోతాం. కొంచెము వాటిలోనే నమ్మకంగా వారు ఉన్నప్పుడు ఎంతో పొంగిపోతాం. మనం భోజనం చేసిన తర్వాత వారు మనం తిన్నామో లేదో చూచుకొని అప్పుడు వారు భోజనం చేస్తున్నప్పుడు, అలాగే మనం చెప్పినటువంటి ప్రతి పనిని జాగ్రత్తగా మనం ఉన్నా లేకపోయినా నాణ్యముగా చేస్తున్నప్పుడు, వేషధారణ కపటం వారిలో లేనప్పుడు మనం ఎంతో సంతోషిస్తాం. ఒకవేళ వారిలో మనం ఎక్కడైనా అక్రమం చూసినా, అన్యాయం చూసినా, ఈ కపట వేషధారణ చూసినా మనం ఏమనుకుంటాం? వీరు పనికిరారు,
వీరు అవిశ్వాసంతో ఉన్నారు, వీరిని నమ్మకూడదు అని అనుకుంటాం. దేవుడు ఇదే మాదిరిగా భూమి మీద మన అందరికీ కూడా బ్రతుకునిచ్చాడు. మన జీవిత కాలములో మన చేతికి కొన్నిటిని అప్పగించాడు. ఇదిగో శరీరాన్ని ధరించుకొని బ్రతుకుతున్నాం. మనకంటూ దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో కొంత భాగాన్ని ఇచ్చాడు. ఇదిగో నీవు బ్రతుకుతున్నప్పుడు ఈ ఆహారాన్ని తిను, ఈ నివాసంలో ఉండు, వీటిని ఉపయోగించుకో అని చెప్పి దేవుడు వీటన్నింటినీ కూడా, ఈరోజు మనుషులు తాము సంపాదించుకున్నటువంటి ఆస్తిని తమదే అనుకుంటున్నారు, కానీ దేవుడు వారికి ఇచ్చినది, మనందరికీ కూడా దేవుడు ఇచ్చినదే. దేవుడు మనకిచ్చిన దానిలో మనము ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నాం చెప్పండి. దొరికింది దొరికినట్టు దోచేస్తున్నామా, లేక దేవుని పని చేస్తూ దేవుని కొరకే బ్రతుకుతూ దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నావా? దేవుని దగ్గర మిక్కిలి కొంచెము విషయములలో, అనగా ఈ బ్రతుకులో దేవుడు మనకిచ్చినటువంటి వాటిలో నమ్మకముగా ఉండగలిగితే దేవుడు ఉన్నతమైనటువంటి లోకాన్ని ఇద్దామని ఎదురు చూస్తున్నాడు. కానీ అటువంటి అవకాశాన్ని మనుషులు ఇస్తున్నారా? మిక్కిలి కొంచెము వాటిలోనే మనుషులు అపనమ్మకస్తులుగా తయారైపోతున్నారు, అన్యాయస్తులుగా తయారైపోతున్నారు. అందుచేతనే ఈ మాటలను దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. జాగ్రత్తగా ఈ విషయాన్ని మీరు గ్రహించండి, గమనించండి. ఇక మీదటనైనా సరే, ఈ విషయాన్ని అర్థం చేసుకున్న పిదపైనా సరే, కొంచెము వాటిలో నేను ఎందుకు నమ్మకత్వాన్ని కోల్పోవాలి, నా కన్న తండ్రి దగ్గర నేను ఎందుకు మోసగాడునుగా కనిపించాలి, నేను ఎందుకు అన్యాయస్తుడునుగా కనిపించాలి అని మనలను మనమే గద్దించుకుంటూ దేవుని చిత్తమునకు లోబడగలిగితే మనకే మంచిది. మనమే ఉన్నతమైనటువంటి జీవితాన్ని చూడగలుగుతాం. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయమై వ్రాయబడినటువంటి చక్కని వాక్య భాగాలను మీరు చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 10వ వాక్యాన్ని గమనించండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 10వ వాక్యం. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. నమ్మకత్వం ముఖ్యం. అక్కడ దేవుడు మిక్కిలి కొంచెమైన వాటిలో మనలో నమ్మకత్వాన్ని పరీక్షిస్తున్నాడు. మిక్కిలి కొంచెమైనటువంటి వాటిలో నమ్మకంగా ఉన్నవాడు మిక్కిలి ఎక్కువైన వాటిలో కూడా నమ్మకంగా ఉంటాడనేటువంటి ఆలోచన ఆయనకుంది. అది నిజం, అది వాస్తవం. మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉన్నవాడు మిక్కిలి ఎక్కువలో కూడా, అధికమైనటువంటి మొత్తంలో కూడా నమ్మకంగానే ఉంటాడు. నమ్మకత్వాన్ని ఎలా బేరీజ్ వేస్తారు మరి? నమ్మకత్వాన్ని ఎలా తెలుసుకుంటారు మరి? ఒక గుమస్తా ఉంటాడు ఒక మేనేజర్ దగ్గర. ఆ గుమస్తా ప్రతి రూపాయికి లెక్క అప్పచెబుతూ ఉంటాడు. అంటే మేనేజర్కి అర్థమైపోతుంది ఇతడు నమ్మకస్తుడు. ఆ బిజినెస్ అలా గ్రో అవుతుంది. ఈరోజు వేలల్లో జరుగుతున్నటువంటి బిజినెస్ రేపొద్దున లక్షల్లో జరుగుతుంది, ఆ తర్వాత కోట్లలో జరుగుతుంది. మేనేజర్ అక్కడే ఉంటాడు, గుమస్తా అక్కడే ఉంటాడు. గుమస్తాలో ఆ నమ్మకత్వాన్ని చూచినటువంటి మేనేజర్ అతన్ని కోల్పోవాలనుకోడు, మార్చుకోవాలనుకోడు. బిజినెస్ గ్రో అయింది కదా, పెరిగి పెద్ద అయింది కదా, ఒకప్పుడు వందల్లో వేలల్లో ఉండేది, ఇప్పుడు కోట్లలోనికి వెళ్ళిపోయింది అని చెప్పి గుమస్తాను మార్చడం. ఎందుకంటే అక్కడ నమ్మకత్వాన్ని చూచాడు, వందల్లో వేలల్లో నమ్మకత్వాన్ని చూచాడు కనుక కోట్ల రూపాయల్లో కూడా ఇతను నమ్మకంగానే ఉంటాడు అని మేనేజర్ భావిస్తాడు. దేవుడు అంటున్నాడు, చూడండి దేవుని దగ్గర రూల్ ఎలా ఉందో చూడండి. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మరి వైస్ వెర్సా, రెండో వైపును కూడా ఆలోచన చేయండి. నానుమునకు రెండో వైపును కూడా ఆలోచన చేయండి. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయం. ఈరోజు దేవుని సొమ్ము విషయంలో ఎంతోమంది అన్యాయంగా ఉంటారు. సంఘాన్ని నడిపిస్తున్నటువంటి వారిలో ఎంతోమంది అన్యాయంగా ఉంటారు, దేవుని యొక్క ధనం విషయంలో కూడా. ఇది మిక్కిలి కొంచెము. మిక్కిలి కొంచెములోనే నీవు అన్యాయంగా ఉంటే ఎక్కువైన వాటిని దేవుడు నీకు ఎందుకు ఇవ్వాలి? అందుచేతనే దేవుడు అంటున్నాడు, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉన్నవాడు ఎక్కువలో కూడా అన్యాయంగానే ఉంటాడు, అతనికి నేను ఉన్నతమైనటువంటి లోకాన్ని ఇవ్వను అని దేవుడు అంటున్నాడు. కనుక ప్రియులారా, ఈ రహస్యాన్ని మనం చక్కగా జీర్ణించుకోగలిగితే ఇక మీదట ప్రతి క్షణము కూడా దేవుని దగ్గర మిక్కిలి కొంచెమైనటువంటి ఈ విషయాలలో నమ్మకంగా ఉంటాం, యథార్థతను విడిచిపెట్టకుండా ఉంటాం.
ఎందుకంటే దేవుడిచ్చినటువంటి బ్రతుకు చాలా చిన్నది, కొద్దిపాటిది. మానవ ఆయుష్కాలం ఎంత? 70 సంవత్సరాలు. సగటు ఆయుష్కాలం 70 సంవత్సరాలు. అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు, అంతే. ఎక్కువ బలం ఉంటే ఒక 80 సంవత్సరాలు. వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే. ఇప్పటికే ఎన్నో ఏళ్ళు గడిచిపోయినటువంటి పరిస్థితి. ఇంకా కొద్ది సంవత్సరాలు మాత్రమే ఈ భూమి మీద మనకున్నాయి. మరి అటువంటి పరిస్థితులలో ఈ కొంచెములో మనము నమ్మకముగా ఉండకపోతే ఎలా చెప్పండి? ఉన్నతమైనటువంటి లోకాన్ని స్వతంత్రించుకోగలమా? నమ్మకత్వం చాలా ముఖ్యమైనది. దేవుడు మనలను చూడగానే నమ్మకత్వం గుర్తుకు రావాలండి. అవిధేయత కాదు, తిరుగుబాటుతనం కాదు. దేవుడు మనలను చూడగానే, మనలను జ్ఞాపకం చేసుకోగానే ఫలానా బిడ్డ అని మన పేరు జ్ఞాపకం చేసుకోగానే నమ్మకత్వం. నమ్మకస్తుడు, నమ్మకస్తురాలు కొంచెం విషయంలో నమ్మకంగా ఉంటుంది, కొంచెం విషయంలో నమ్మకంగా ఉంటాడు. నా కొరకు బ్రతుకుతాడు, నా చిత్తమును నెరవేరుస్తారు, నా వాక్యమునకు లోబడతారు అని దేవుడు మనలను చూడగానే ఆ లక్షణాలు మనలో కనిపించాలి. అంటే మనం ఎలా బ్రతకాలి చెప్పండి? కొంచెమే కదా, కొంచెములో నేను నమ్మకంగా ఉండకపోయినా పర్వాలేదులే అని అనుకోకండి. కొంచెములోనే నమ్మకంగా ఉండాలి. ఈ బ్రతుకులో మనం నమ్మకంగా ఉండాలి. ఈ చిన్న బ్రతుకులో మనము దేవునికి నమ్మకంగా కనిపించినప్పుడు ఉన్నతమైనటువంటి బ్రతుకు మనదే, ఉన్నతమైనటువంటి బ్రతుకు మనదే. యేసుక్రీస్తు ప్రభువు ఈ ఉదాహరణను మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. శరీరధారిగా ఆయన భూమి మీద నివసించినటువంటి దినములు చాలా తక్కువ, మనకంటే తక్కువ. మనలో చాలామంది కంటే యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీద నివసించినటువంటి కాలము తక్కువే. మరి ఆ తక్కువ కాలంలో ఆయన ఎంత నమ్మకంగా ఉన్నాడో చూడండి. ప్రతి క్షణం నమ్మకత్వమే, ప్రతి క్షణం నమ్మకత్వమే. పగలు నమ్మకత్వం, రాత్రి నమ్మకత్వం. ఇలా ఆయనకు దేవుడు భూమి మీద ఇచ్చినటువంటి దినములన్నీ కూడా నమ్మకత్వం, నమ్మకత్వం, నమ్మకత్వం. ప్రాణాన్ని విడిచిపెడుతున్నప్పుడు నమ్మకత్వం. ఇదిగో తండ్రి, నా ప్రాణమును నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అన్నాడు. ఎంత పవిత్రంగా, ఎంత పరిశుద్ధంగా. కనుక ఇక మీదట మన ఆలోచన విధానం పూర్తిగా దేవుని వాక్యమునకు అనుకూలంగా మారిపోవాలి. లోకానుసారంగా మనం ప్రవర్తించకూడదు. మరి నాకంటూ ఒక ఆలోచన ఉంది, నాకంటూ కొన్ని సుఖాలున్నాయి, కొన్ని ఆనందాలున్నాయి, నేను దేవునిని సంతోషపెట్టలేను అనేటువంటి బ్రతుకు మనలో వద్దు. అటువంటి మాటలు మన దగ్గర వద్దు. మనము దేవుని కొరకే జీవించాలి, దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి. కొంచెములో, ఈ కొంచెములో నమ్మకంగా ఉందాం, నమ్మకంగా ఉందాం. దేవుడు తప్పకుండా మనకు ఉన్నతమైనటువంటి వాటిని అనుగ్రహిస్తాడు, తప్పకుండా అనుగ్రహిస్తాడు. ప్రియులారా, ఈ లోకపు బ్రతుకుతో పోల్చినప్పుడు రాబోవు లోకము ఉన్నతమైనదా కాదా? ఒక్కసారి మీరు ఆ విషయాన్ని ఆలోచన చేయండి. మీరేదో ఈ లోకాన్ని చూచుకుంటూ, ఈ లోకపు వైభవాన్ని మీరు భూతద్దంలో చూస్తూ, ఇదే గొప్పది, ఇదే శాశ్వతమైనది, ఇది తప్ప మిగిలినది ఇంకేమీ లేదు, అందువలన ఇక్కడే నేను సంతోషించేయాలి, ఇక్కడే నేను ఆనందించేయాలని ఏమని అనుకుంటున్నారా? రాబోవు లోకముతో పోల్చినప్పుడు అసలు ఈ లోకము లోకమే కాదు. రాబోవు బ్రతుకుతో పోల్చినప్పుడు ఈ బ్రతుకు బ్రతుకే కాదు. అంత చిన్నది, అంత కొద్దిపాటిది. ఈ కొంచెములో మనం నమ్మకంగా ఉండాలి. దేవదూతలకే దేవుడు ఇంకా ఆ రాబోవు లోకమును ఇవ్వకుండా దానిని పదిలపరిచాడు. మన కొరకు నూతనమైనటువంటి లోకమును దేవుడు సిద్ధం చేస్తున్నాడు. నిజంగా ఆ రాబోవు మహిమ, రాబోవు లోకము, రాబోవు గొప్పతనము చాలా ఉన్నతమైనవి. వాటితో పోల్చినప్పుడు ఇప్పుడున్నటువంటి ఈ బ్రతుకు, ఈ గొప్పతనాలు, అలాగే ఈ మేలులు, అలాగే ఈ లాభాలు, అలాగే ఈ ఆనందాలు ఏ పాటివి చెప్పండి, ఏ పాటివి చెప్పండి. కనుక నమ్మకంగా ఉందాం, నమ్మకంగా ఉందాం. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యంలో ఏమని తెలియజేస్తున్నారు ఒకసారి చూడండి. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం. మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. దూతలకు ఇవ్వలేదు ఇంకా ఆయన. దేవదూతలకు ఆ రాబోవు లోకమును, ఆ మహిమను, ఆ గొప్పతనాన్ని దేవుడు ఇంకా లోపరచలేదు. ఎందుకంటే మనము ఆ లోకమును అనుభవిస్తున్నప్పుడే దేవదూతలు కూడా రావాలి.
ముందుగా దేవదూతలకు దేవుడు ఇచ్చేయాలనుకోలేదు. మనము కుమారులము గనక జ్యేష్ఠుడైనటువంటి ప్రథమ కుమారుడైనటువంటి జనితైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనము రాబోవు ఆ లోకమునకు, మనము మాట్లాడుచున్నటువంటి మనము పొందబోయే ఆ లోకమునకు ప్రవేశించిన పిదప దూతలకు కూడా దేవుడు ప్రవేశాన్ని కల్పిస్తాడు. అంత గొప్పది ఆ లోకం, అంత గొప్పది. ఆ గొప్ప లోకంతో పోల్చినప్పుడు ఈ లోకము అసలు ఎన్నతగినదే కాదు, ఎన్నతగినదే కాదు. కనుక కొంచెములో నమ్మకంగా ఉందాం, ఈ బ్రతుకులో నమ్మకంగా ఉందాం, నమ్మకత్వాన్ని దేవునికి చూపిద్దాం. మనలను చూడగానే దేవుడు నమ్మకస్తుడు, నమ్మకస్తురాలు అని ఖచ్చితంగా చెప్పగలిగేటువంటి బ్రతుకును దేవుని ఎదుట కనుపరుచుకుందాం. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వాక్యాన్ని చూడండి. రాబోవు లోకములో మహిమ ఎంత ఉన్నతమైనదో అక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్నారు. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వాక్యం, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ. అసలు ఆ లోకమును గూర్చి చాలామందికి అర్థం కాలేదు కనుకనే ఈ లోకములో ఉన్న వాటిని గొప్పవి 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 అని అనుకుంటున్నారు, వీటిని పొందాలి అని అనుకుంటున్నారు. వీటి కొరకు దేవుని వాక్యాన్ని విడిచిపెడుతున్నారు, వీటి కొరకు భక్తిని విడిచిపెడుతున్నారు, వీటి కొరకు దేవుని మార్గాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. వద్దు. నిజంగా మనము పొందబోయేటువంటి ఆ లోకము చాలా గొప్పదండి. అందుచేతనే వ్రాయబడింది, యథార్థాలు వ్రాయబడ్డాయి పరిశుద్ధ గ్రంథంలో. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇదిగో ఇప్పటి కాలపు శ్రమలు కూడా, ఏదో భయంకరమైనటువంటి శ్రమలను అనుభవించేస్తున్నాం, ఇవి చాలా ఘోరమైనవి అని కూడా మీరు భయపడవద్దు, ఆందోళన చెందవద్దు. ఇప్పటి కాలపు ఈ శ్రమలు ఎన్న తగినవే కావు. నిజంగా ఆ మహిమలో మనం ప్రవేశించినప్పుడు అంత కొద్ది శ్రమకు దేవుడు ఎంత గొప్ప బహుమానాన్ని ఇచ్చాడా అని ఆశ్చర్యపోతాం. భూమి మీద అంత చిన్న శ్రమకు, నేను దేవుని నిమిత్తం భూమి మీద పడినటువంటి శ్రమ, దేవుని కొరకు నేను బ్రతికిన బ్రతుకు, నేను దేవుని నిమిత్తము చేసిన పని, నేను దేవుని కొరకు చేసినటువంటి ఆ పోరాటము, అపవాదితో పోరాటం, ఇవన్నీ కూడా చాలా చిన్నవి. అంత చిన్న పనికి దేవుడు ఇంత గొప్ప ప్రతిఫలాన్ని ఇచ్చాడా అని మనం ఆశ్చర్యపోయేటువంటి రోజులు రాబోతున్నాయి. అందుచేతనే ఈ కొంచెములో నమ్మకంగా ఉందాం, ఈ మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉందాం. నమ్మకత్వాన్ని కోల్పోవద్దు, నమ్మకత్వాన్ని కోల్పోవద్దు. నమ్మకత్వాన్ని కోల్పోయారంటే ఆశలు అడియాసలు అయిపోతాయి. నిత్యత్వం అనేటువంటి మాట మన యొక్క జీవితంలో నుండి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళనివ్వకుండా ఉండాలంటే, ఆశలు సజీవంగా కాపాడబడాలి అంటే పోరాడుదాం, పోరాడుదాం. మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉందాం. ఇస్కరియోతు యోధా యేసుక్రీస్తు ప్రభువును వెంబడించినటువంటి శిష్యుడు. అతడికి మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండేటువంటి అవకాశం వచ్చింది, ఉండలేకపోయాడు. మరి ఏమైంది? పోగొట్టుకున్నాడు. నిజంగా ఇస్కరియోతు యోధ చరిత్రను మనం చూడగలిగితే, ఆ సన్నివేశాలను గమనించగలిగితే ఈ పాఠం చక్కగా అర్థమైపోతుంది. చక్కగా మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండలేకపోయాడు. యోధా దగ్గర ఏముంది? డబ్బు సంచి ఉంది. యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తున్నటువంటి శిష్యులలో ఎవరి దగ్గర కూడా డబ్బు సంచి లేదు. పేతురు దగ్గర లేదు. పేతురు మరి శిష్యులందరిలో అగ్రగణ్యుడు. పేతురు దగ్గర లేదు, యాకోబు దగ్గర లేదు, యోహాను దగ్గర లేదు, అంద్రే దగ్గర లేదు, ఫిలిప్పు దగ్గర లేదు, తోమా దగ్గర లేదు, బర్తలోమై దగ్గర లేదు. ఏమంటే మిగిలిన శిష్యులు ఎవరి దగ్గర లేదండి. యోధా ఇస్కరియోతు నాకు కావాలని తీసుకున్నాడు. ఆ డబ్బు సంచి నా దగ్గర ఉంచండి అనుకున్నాడు. పోనీ డబ్బు సంచి తన దగ్గర ఉంచుకున్నాడు. ఒక మంచి అవకాశం వచ్చింది, మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండేటువంటి అవకాశం వచ్చింది. ఏం చేయాలి? అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరి ఏం చేశాడు? దుర్వినియోగం చేసుకున్నాడు. మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండలేకపోయాడు, పోయి ఉరిపెట్టుకున్నాడు. మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉన్నటువంటి శిష్యులైతే 12 సింహాసనముల మీద కూర్చుండి ఉండి ఇశ్రాయేలు గోత్రముల వారికి తీర్పు తీర్చే అధికారులుగా కనిపిస్తున్నారు. వారు ఉన్నతమైనటువంటి స్థానాలను పొందారు.
ఉన్నతమైనటువంటి స్థానాలు పొందారు. నిజంగా వారు భూమి మీద యేసుక్రీస్తు ప్రభువు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు కూడా దేవుడు వారిని ఏ విధంగా హెచ్చించాడంటే, వారు నడిచి వెళుతున్నప్పుడు వారి యొక్క వస్త్రపు చెంగులు ముట్టుకుంటే రోగులు స్వస్థపరచబడేవారు. వారి నడుచు వెళుతూ ఉంటే, వారి యొక్క నీడలు పడుతుంటే, వారి నీడ పడుతుంటే, ఆ నీడ ఎవరి మీద అయితే పడిందో వారు స్వస్థత పొందేవారు. వారి చేతి గుడ్డలు వీరు ముట్టుకున్నప్పుడు రోగులు స్వస్థత పొందేవారు. నిజంగా అంత గొప్ప ఆధిక్యతను దేవుడు అపోస్తలులకు ఇచ్చాడు. మరి ఆ ఆధిక్యతను ఇతడు పొందగలిగాడా? ఇస్కరియోతు యోధా పొందగలిగాడా? లేదు. ఎందుకు పొందలేకపోయాడు? దేవునికి ఏమైనా పక్షపాతమా? లేదు. అలాగని ఇస్కరియోతు యోధా గోత్రానికి సంబంధించిన వాడు కూడా నిలబెట్టుకోలేకపోయాడు. ఆ కొంచెములో మిక్కిలి కొంచెం, అది కొంచెం అని కూడా అనకూడదు, మిక్కిలి కొంచెము డబ్బు సంచి, అందులో ఉన్నటువంటి డబ్బు ఎంత అండి అది. ఆ మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండలేకపోయాడు. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 4వ వాక్యం నుండి చూడండి. యోధా ఇస్కరియోతు నమ్మకంగా ఉండలేకపోయాడని ఇక్కడ మనకు కనిపిస్తుంది. యోహాను సువార్త 12వ అధ్యాయము 4వ వాక్యం నుండి, ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యోధా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బేదలకు ఇయ్యలేదనెను. ఈ అత్తరెందుకు ఇలా వ్యర్థపరిచావు సహోదరి? ఈ అత్తరు అమ్మితే 300 దేనారాలు వస్తాయి. మార్కెట్లో దీని యొక్క వెల 300 దేనారాలు. ఆ 300 దేనారాలు బేదలకు ఇచ్చేయచ్చు కదా అని అంటున్నాడు. ఎవరైనా ఈ మాట విన్నప్పుడు ఏమనుకుంటారు? వెలిచూపును బట్టి తీర్పు తీర్చకూడదు. అందుకే ఎప్పుడు కూడా బేదలపై వీడికి ఎంత శ్రద్ధ అని అనుకుంటారు కదా. ఈ అత్తరు అమ్మి బేదలకు ఇవ్వచ్చు కదా అని అంటున్నాడు. వీడెప్పుడు ₹1 కూడా బేదలకు ఇచ్చాడో లేదో తెలియదు. ఏమంటే వీడికి ఏమైనా బేదల మీద శ్రద్ధ ఉందా? కానీ ఉచిత సలహాలు ఏమంటే మాత్రం మధ్యలోకి వస్తారు. నీవు చేయగలిగినటువంటి సహాయం ఏమైనా ఉంటే చెయ్యి, కానీ ఉచిత సలహాలు ఇవ్వడానికి కాదు మధ్యలోనికి రావాల్సిందే. ఎవరైనా వెలిచూపును బట్టి తీర్పు తీర్చేవాళ్ళు ఏమంటారండి? అబ్బో ఎంత శ్రద్ధ, ఇస్కరియోతు యోధాకి ఎంత శ్రద్ధ అంటే ఇతని దగ్గర ఉన్నటువంటి డబ్బు సంచిని ఉపయోగించి బేదలందరికీ కూడా ఇతడు పనిచేస్తున్నాడు అనమాట అని అనుకుంటారు కదా ఈ మాట చెప్పినప్పుడు. అప్పుడు దేవుడు వాడి యొక్క హృదయాన్ని బయటపెట్టాడు చూడండి, వాడి జీవితాన్ని బయటపెట్టాడు చూడండి. వాడు ఎలాగూ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు. వెలుచూపును బట్టి తీర్పు తీర్చకండి. ఎప్పుడు పూర్తిగా గ్రహించండి, పూర్తిగా సంగతులను విశ్లేషించండి, అధ్యయనం చేయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఎవరు ఎలాంటి వారో. వాడు ఎలాగూ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయ్యుండి, వాడు దొంగ మిక్కిలి కొంచెము వాటిలోనే వాడికి నమ్మకత్వం లేదు. అన్ని దోచేస్తుంటాడు వాడు, కనిపించిందల్లా దోచేస్తుంటాడు వాడు, స్వార్థపరుడు వాడు. వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున, డబ్బు సంచి తన దగ్గరే పెట్టుకున్నాడు. పోని పెట్టుకున్నాడు. ఆ డబ్బు సంచి విషయంలో నమ్మకంగా ఉండాలి కదా. వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక అలాగూ చెప్పాను. వాడు దొంగిలిస్తూ వస్తున్నాడు. కానుకలు ఇచ్చుచున్నటువంటి ఎందరో ఆ సంచిలో తమ యొక్క విలువైనటువంటి అర్పణలను వేస్తున్నప్పుడు వాడు అందులో నుంచి దొంగిలించేస్తున్నాడు, లెక్కల్లో చూపించటం లేదు. వాడు దొంగ అయి ఉండి వాడి దగ్గర ఉన్నటువంటి ఆ ధనంలో నుండి కొద్దిగా దొంగిలించుచు వచ్చాను గనుక అలాగూ చెప్పాను. ఆ 300 దేనారాల్లో కూడా కొంత వీడు తన భాగముగా తీసుకుందామని వాడి యొక్క ఆలోచన అన్నమాట. అయ్యయ్యో వ్యర్థమైపోయిందే అత్తరు అంటున్నాడు. చూసారా, మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండలేకపోయాడు. తర్వాత ఏమయ్యాడు? తర్వాత వాడి యొక్క చరిత్ర ఏ విధంగా కనిపిస్తోంది? ఒక ద్రోహిగా కనిపిస్తోంది. ద్రోహియగు ఇస్కరియోతు యోధా, నమ్మక ద్రోహి. యేసు ప్రభువును అప్పగించాడు, 30 వెండి నాణెములకు ఆశపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువును ప్రధాన యాజకులకు అలాగే ఆ రోమ ప్రభుత్వానికి అప్పగించాడు.
మీరు ఆలోచన చేస్తున్నారా? మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉన్నవారు ఎంత గొప్పవారైపోయారు. పేతురు కానివ్వండి, అంద్రేయ కానివ్వండి, యోహాను కానివ్వండి, యాకోబు కానివ్వండి, ఈ శిష్యులు ఎంత గొప్పవారైపోయారు. అపోస్తలులు అయిపోయారు, గొప్పవారైపోయారు. ప్రారంభ సంఘానికి వారు అక్కడ ప్రధానమైనటువంటి వ్యక్తులుగా కనిపిస్తున్నారు, సంఘాన్ని నడిపించే నాయకులుగా కనిపిస్తున్నారు. మరి ఇతడేమైపోయాడు? తన ఉద్యోగాన్ని కోల్పోయాడు, దేవుని దగ్గర తన ఉద్యోగాన్ని కోల్పోయాడు, పోయి ఉరిపెట్టుకున్నాడు, సాధించింది ఏమీ లేదు. ఈరోజు ఇతడు లోకమందున్నటువంటి అనేక మందికి పాఠాన్ని చెబుతున్నాడు. మీరు నా వలె ఉండొద్దు, మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండండి, మీ బ్రతుకులో నమ్మకంగా ఉండండి. ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు అంతకంటే ఎక్కువ బ్రతకలేరు. ఏదో సంపాదన సందడిలో దేవుని మరచిపోతూ, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ, దేవుని దూషిస్తూ దైవద్రోహులుగా మారిపోతున్నారు మీరందరూ కూడా. జాగ్రత్త, మీరు సాధించేదేమి ఉండదు. ఏదో కొద్ది కాలం ఇక్కడ రంగులు పూసుకొని సంతోషిస్తున్నారేమో, ఏదో కొద్ది కాలం ఇక్కడ బంగారాన్ని సంపాదించుకుని ఆస్తులు పోగేసుకుని మీరు గర్వంతో బ్రతుకుతున్నారేమో. మీరు సాధించేదే ఉండదు. మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండలేకపోతున్నారు గనక మీకు ఉన్నతమైనటువంటి వాటిలో పాలిపంపులు ఉండవు అని ఇదిగో ఇస్కరియోతు యూదా అనే పాఠాన్ని నేర్పిస్తున్నాడు. కనుక నా ప్రియులైనటువంటి సహోదరులారా, మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మనకిచ్చినటువంటి బ్రతుకు కాలంలో నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. నమ్మకంగా ఉండాలంతే, మనం నమ్మకంగా ఉండాలంతే. మన తండ్రి అయిన దేవుని ఎదుట మనం నమ్మకస్తులుగా కనిపించాలి. అప్పుడు ఉన్నతమైన వాటిని దేవుడు మనకు అప్పగిస్తాడు. తన యావత్తు ఆస్తిని మనకే ఇస్తాడు, మహాలోకాన్ని మనకు అనుగ్రహిస్తాడు. కనుక ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా మంచి నిర్ణయాలు తీసుకున్న వారై దేవుని మార్గములో ప్రభువును వెంబడించువారుగా మారతారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అనే దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఉన్నతమైనటువంటి మీ మాటలను మహాజ్ఞానముగా మీరు మాకు అనుగ్రహించారు. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండుట అనేది ఎంత గొప్ప విషయమో మీరు మాకు తెలియజేశారు. అలా నమ్మకంగా ఉండకపోతే ఎంత నష్టమో కూడా మీరు మాకు వివరించారు. అందును బట్టి తండ్రి, జ్ఞానము కలిగినటువంటి హృదయముతో ఇక మీదట మా ప్రవర్తనను మీకు అనుకూలముగా మలచుకొని ప్రతి విషయములోనూ మీకు నమ్మకముగా మేము జీవించగలుగుటకు మాకు సహాయమును అనుగ్రహించండి. ఏమాత్రము అపవాది చూపించుచున్నటువంటి ఆశలకు లొంగిపోయి లోకము వైపు మేము ఆకర్షింపబడకుండా మీ చిత్తమును నెరవేర్చుచు రాబోవు ఆ మహాలోకమును పొందగలుగు నిమిత్తము ప్రభువును వెంబడించే వారముగా ఉండగలుగుటకు మేమందరము తండ్రి చక్కని నిర్ణయాలతో, మంచి తీర్మానాలతో, మిక్కిలి కొంచెమైనటువంటి ఈ బ్రతుకులో గొప్ప నమ్మకత్వాన్ని, విశ్వాసమును కనుపరచటానికి మమ్మను దీవించమని మిమ్మల్ని హృదయపూర్వకంగా వేడుకుంటూ మా ప్రార్థన మనవులన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడు నైన యేసుక్రీస్తు ప్రభు పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.